నమస్తే. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఇంధన మంటలతో సతమతమవుతున్న సామాన్య వినియోగదారుడికి మరో భారీ షాక్ తగలనుంది. దేశవ్యాప్తంగా పాల ధరలు మరోమారు భారీగా పెరగబోతున్నట్లు పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నీనో ప్రభావం వల్ల దేశంలో ఋతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గడమే దీనికి ప్రధాన కారణం. గత నెలలోనే లీటర్కు 2 నుంచి 3% ధరలు పెరగగా రాబోయే జూలై లేదా ఆగస్టు నాటికి ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అసలు పసిఫిక్ మహాసముద్రంలోని వాతావరణం మార్పులకు మన ఇంట్లో వాడే పాల ప్యాకెట్ ధరకు ఉన్న లింక్ ఏంటి? అమూల్, మదర్ డైరీ, పరాగ్ మిల్క్ ఫుడ్స్ వంటి దిగ్గజాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి? సామాన్యుడిపై పడబోయే ఈ అదనపు భారం వెనుక ఉన్న వాతావరణ ఆర్థిక సమీకరణాలను ఈ ప్రత్యేక విశ్లేషణలో చూద్దాం. నేను మీ ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. పరిశ్రమ వర్గాల తాజా నివేదికల ప్రకారం దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుడికి పాల ధరల రూపంలో మరో అదనపు భారం పడనుంది. గత నెలలోనే దేశీయ మార్కెట్లో పాల ధరలు లీటర్కి 2 నుండి 3% వరకు పెరిగాయి. అయితే డైరీ పరిశ్రమ వర్గాల తాజా అంచనాల ప్రకారం రాబోయే జూలై లేదా ఆగస్టు నాటికి పాల ధరలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గృహిణుల నెలవారీ బడ్జెట్ పై ఇది నేరుగా ప్రభావం చూపనుండటంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పాల ధరల పెంపునకు గల వాతావరణ కారణాలను మనం పరిశీలిస్తే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నీనో ప్రభావం భారతదేశంపై గట్టిగా పడుతుంది. ఎల్ నీనో కారణంగా దేశంలో నైరుతి ఋతుపవనాలు ఆశించిన స్థాయిలో పురోగమించకుండా బలహీనపడ్డాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా వర్షపాతం గణనీయంగా తగ్గింది. ఋతుపవనాల లోపం వల్ల డైరీ రంగానికి అవసరమైన ప్రాథమిక వనరుల కొరత ఏర్పడి పాల ధరల పెంపు అనివార్యం కాబోతున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. సాధారణంగా వర్షాలు సరిగ్గా పడకపోతే పశుగ్రాసం అలాగే తాగునీటి కొరత తీవ్రమవుతుంది. దీనివల్ల పాల ఉత్పత్తి భారీగా తగ్గుతుంది. మరోవైపు పశువుల నిర్వహణ భారం భరించలేక రైతులు తమ వద్ద ఉన్న పశువుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ఈ పరిస్థితిపై పరాగ్ మిల్క్ ఫుడ్స్ చైర్మన్ దేవేంద్ర షా ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జూలై చివరి నాటికి పాల ధరలు మరో 3 నుండి 4% వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే ముప్పును ముందే ఊహించిన పలు అధికారిక యంత్రాంగాలు ఇప్పటికే రైతులను అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. పశుగ్రాసం కొరత ఏర్పడే ముప్పు ఉందని రైతులు ఇప్పటి నుంచే సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా పశుగ్రాస పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. నీటి ఎద్దడిని తట్టుకునే ముందస్తు నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. దేశంలోని ప్రముఖ డైరీ బ్రాండ్లైన అమూల్, మదర్ డైరీ సంస్థలు కూడా తాజా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అమూల్ ఎంజీ జేఎన్ మెహతా ప్రస్తుతానికైతే ఎల్ నీనో ప్రభావం పాల లభ్యతపై పడలేదని, వర్షపాత కొరత అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని తెలిపారు. ఋతుపవనాల పురోగతిని చూసి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. మదర్ డైరీ ఎండి జే తీర్థాచారి మాట్లాడుతూ తమ పాలు సేకరించే నెట్వర్క్ పరిధిలోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైన చోట ముందస్తు నివారణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఎండల తీవ్రత కారణంగా కొన్ని ప్రముఖ ప్రాంతీయ ప్రభుత్వ డైరీలు ఇప్పటికే పాల సరఫరాను కొంతమేర తగ్గించాయి. అటు మిగిలిన ప్రముఖ ప్రైవేటు బ్రాండ్లు కూడా ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ధరల పెంపునకే మొగ్గు చూపడంతో దేశవ్యాప్తంగా వినియోగదారులపై అదనపు భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది. సమగ్రంగా విశ్లేషిస్తే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో వాతావరణ మార్పులు దేశీయంగా పశుగ్రాసం కొరతకు దారితీసి పరోక్షంగా సామాన్యుడి పాల బడ్జెట్ ను దెబ్బతీసే పరిస్థితిని తెచ్చాయి. ప్రముఖ పాల డైరీ సంస్థల ధరల పెంపును అంచనా వేస్తుండగా మరికొన్ని దిగ్గజాలు ఋతుపవనాల తదుపరి పురోగతి ఆధారంగా అడుగులు వేయాలని సూచిస్తున్నాయి. ప్రభుత్వాలు, డైరీ సంస్థలు తీసుకునే ముందస్తు నివారణ చర్యలు ఈ ధరల మంట నుండి సామాన్యుడిని ఎంతవరకు కాపాడుతాయో రాబోయే రోజుల్లో చూడాలి. మరి దేశవ్యాప్తంగా రాబోతున్న ఈ పాల ధరల పెంపు అంచనాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.